జనార్దన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే సావిత్రి ఎదురు రావాలని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల జనార్దన్కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సావిత్రి స్టవ్ మీద దోశ పెడుతుంది. స్టవ్ ఆఫ్ చేయలేదు. అత్తయ్య గారు ఈరోజు కూడా తిడతారేమో, మాడిపోతుందని చెప్పి సావిత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ లోపల ఎదురుగా భాగ్య, పున్నమి ఇద్దరు కూడా ఉంటారు. భాగ్యకు సైగ చేసి చెప్తూ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేయమని. ఇంకా భాగ్యకు అర్థం కాదు. ఈ లోపల పున్నమికి అర్థమై పున్నమి కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఇక జనార్దన్ సావిత్రి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా పున్నమి, స్టవ్ చేయమని చెప్పింది భాగ్యకు, నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావటం లేదు, ఎందుకు లేనిపోని సమస్యలు తెచ్చుకుంటావు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది. భాగ్యక్కకు అర్థం కాలేదు, అందుకే నేను వచ్చాను అని చెప్పి, మనం కాస్త జాగ్రత్తగా ఉంటే ఈ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయొచ్చు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఈ మాటలను చాటుగా శృతి వింటుంది. ఇంట్లో నాకు తెలియకుండా ఏదైనా జరుగుతుందా అనుకుంటున్నారా, ఏది జరగనివ్వను అని చెప్పి శృతి మనసులో అనుకుంటుంది. ఇక సావిత్రి దోశ తీసుకుని కిచెన్లో నుంచి బయటకు వెళ్ళిపోగానే ఇక శృతి వచ్చి, ఏ పున్నమి కిచెన్లో నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నీకేం కావాలో చెప్పు శృతి అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఏంటి నీకు కిచెన్ అంటే అంత ఇష్టమా, కిచెన్లో రావద్దన్నా కూడా వస్తున్నావు అని చెప్పి శృతి అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో భాగ్య వచ్చి, నీకు అందం అంటే ఎంత పిచ్చో పున్నమికి కిచెన్ అంటే అంత పిచ్చి అని చెప్తూ ఉంటుంది. పున్నమి ముందు నాకు అర్జెంటుగా కాఫీ కావాలి అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది. ఒక్క నిమిషంలో తీసుకొస్తాను శృతి అని చెప్పి పున్నమి లోపలికి వెళ్తూ ఉంటే, ఆగు పున్నమి, శృతి నువ్వు వెళ్ళి నాకు పున్నమికి 2 కాఫీలు తీసుకురా అని చెప్తూ ఉంటే, ఏంటి నాకే పని చెప్తావా అని చెప్పి శృతి అడుగుతుంది. ఇంట్లో అందరూ కూడా సమానమే అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, నువ్వు ఆగక్క శృతి, నీకు కాఫీయే కదా నేను తీసుకొస్తాను అని చెప్పి పున్నమి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇక భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే, వసే పున్నమి, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అందరి పనులు చేసి పెడతావు, నీ సంగతి చెప్తాను ఉండు అని చెప్పి మనసులో అనుకుని అక్కడున్న కూరగాయలు కింద పడేస్తుంది. అయ్యో కూరగాయలన్నీ పడిపోయాయి అని చెప్పి శృతి అంటూ ఉంటే, పర్వాలేదులే శృతి నేను తీస్తాను అని చెప్పి పున్నమి కిందకి వంగి కూరగాయలు తీస్తూ ఉంటే శృతి వెళ్ళి కాఫీలో ఉప్పు వేస్తుంది. పున్నమి కాఫీ అని చెప్పి శృతి అడగటంతో, ఇప్పుడే తీసుకొస్తానని చెప్పి కప్పులో కాఫీ పోసి శృతికి ఇస్తుంది. ఇంకా శృతి కాఫీని సిప్ చేసి, కాఫీలో ఎవరైనా షుగర్ వేస్తారు కానీ ఉప్పు వేస్తారా అని చెప్పి శృతి అడుగుతూ ఉంటే, ఉప్పు అని చెప్పి పున్నమి కూడా వేరే కప్పులో కాఫీ వేసుకుని సిప్ చేసి ఉప్పుగా ఉందని చెప్పి పక్కకు పెట్టేస్తుంది. కాఫీలో ఉప్పు వేసేవేంటే అని అడగగానే, నా మొహం మీద కాఫీ కొడతావా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది. అయ్యయ్యో శృతి నేనెప్పుడు చేశానని చెప్పి పున్నమి అంటూ ఉంటే, శృతి తన చేతిలో ఉన్న కాఫీని తన మొహం మీద పోసేసుకుని మంట మంట అని చెప్పి బయటకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఏమైంది శృతి అని చెప్పి కళావతి, భానుమతమ్మ అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏం జరిగిందమ్మా శృతి, ఎందుకు మంట మండుతుంది అని చెప్పి కళావతి అడుగుతూ ఉంటే, పున్నమి కిచెన్లో ఉంది కదా అని చెప్పి కాఫీ అడిగాను, ఉప్పు వేసి ఇచ్చింది, ఉప్పు ఏంటి అన్నాను అని చెప్పి ఆ కాఫీని నా మొహం మీద కొట్టింది, నీకు నేనేమైనా పని మనిషినా అని చెప్పి అడిగింది అని చెప్పి కళావతి చెప్తూ ఉంటే, ఇక ఆ మాటలకు భానుమతమ్మకు కోపం వచ్చి, పున్నమి పున్నమి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక పున్నమి కిచెన్లోంచి బయటికి రాగానే, నువ్వెంత, నీ బ్రతికెంత, అనాదివి, నా ఇంటికి వచ్చిన నా మనవరాలు మొహం మీద కాఫీ పోస్తావా అని చెప్పి భానుమతమ్మ అంటుంది. ఇక ఆ మాటలకు పృథ్వీ వచ్చి, నానమ్మ ఎందుకు, శృతి ఏం చెప్పినా కూడా నమ్ముతావు, పున్నమి ఏం చెప్పినా కూడా వినిపించుకోవు అని చెప్పి అడుగుతూ ఉంటే, శృతి నా మనవరాలు, నా ఇంటి వారసురాలు, ఈ అనాథను నువ్వు తీసుకొచ్చావు అని చెప్పి అది చెప్పిందల్లా నన్ను నమ్మమంటావా అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది. ఏ అమ్మాయి, నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కాదా, కిచెన్లోకి రావద్దని చెప్పాం కదా అని చెప్పి కళాధర్ అంటాడు. అనవసరంగా పున్నమి మీద నిందలు వేయకండి, పున్నమి ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, అవునా ఇప్పుడే వస్తా ఉండు అని చెప్పి కళావతి కిచెన్లోకి వెళ్ళి కప్పులో కాఫీ వేసుకుని వచ్చి, ఒక్కసారి ఇవి తాగి చూడు, నిందలో కాదో నీకే తెలుస్తుంది అని చెప్పి కళావతి అంటుంది. ఇక పృథ్వీ ఆ కాఫీని చిప్ చేసి ఉప్పగా ఉన్నాయి అని చెప్పేసి పక్కకు పెట్టేస్తాడు. ఏంటి మేము వేసింది నిందలే అని చెప్పి కళావతి అంటుంటే, సంతలో గేదెని తోలుకొచ్చినట్లు దాని మెడలో తాడి వేసి లాక్కొచ్చినట్లు ఈ పున్నమిని చెయ్యి పట్టుకొని, ఇది నా భార్య అని చెప్పి ఇంటికి తీసుకొచ్చావు, బొత్తిగా దీనికి మర్యాదలు తెలియదు, అలాగే ఈ ఇంటి పద్ధతులు తెలియదు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే, నానమ్మ పున్నమి చాలా మంచి అమ్మాయి, అలాంటి మనస్తత్వం ఉండుంటే గనక నేను పున్నమిని ఇంటికి తీసుకొచ్చేదాన్ని కాదు, మీరందరూ ఎన్ని మాటలు అంటున్నా కూడా పున్నమి
మౌనంగా భరిస్తుందంటే దానికి పున్నమి సంస్కారమే కారణం అని చెప్పి పృథ్వీ చెప్తాడు. ఎవరెన్ని చెప్పినా సరే ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అని చెప్పి భానుమతమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ పున్నమి, ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఈ ఇంట్లో ఇలాంటి సమస్యలు వస్తాయనే నిన్ను కిచెన్లోకి రావద్దు అని చెప్పాను. ప్లీజ్ అమ్మ, ఇప్పటికైనా నా మాట విను అని చెప్పి సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పున్నమి రా వెళ్దాం అని చెప్పి భాగ్య పున్నమి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక పృథ్వీ బాధపడుతూ ఉంటాడు. మరోవైపు కళావతి, కళాధర్ శృతి రూమ్లోకి వెళ్ళి పెద్దగా సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. శభాష్ శృతి, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేశావు. సినిమాల్లోకి వెళ్తే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి కళాధర్ అంటూ ఉంటే, నా సంగతి పక్కన పెట్టు, కళావతి ఎలా యాక్టింగ్ చేసిందో చెప్పు డాడీ అని చెప్పి శృతి అంటూ ఉంటే, ఇద్దరికిద్దరే అన్నట్టు పోటీపడి మరీ యాక్టింగ్ చేశారు అని చెప్పి కళాధర్ అంటూ ఉంటాడు. లేకపోతే ఆ పున్నమి నా స్థానంలోకి వస్తే ఆ పున్నమిని తలంచుకుని యాక్సెప్ట్ చేస్తావా ఏంటి డాడీ? ఇకపై పున్నమి ఏడుపు మొదలు. ఈ పున్నమి ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది. అది ఏ టైమున ఈ ఇంట్లో అడుగుపెట్టిందో కానీ దానికి బ్యాడ్ టైం మొదలైంది అని శృతి, కళావతి అంటూ ఉంటే, అసలు ఈరోజు అందరికీ వచ్చిన కోపానికి దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారేమో అనుకున్నాను అని చెప్పి కళాధర్ అంటూ ఉంటే, ఆల్మోస్ట్ అంత పని అయ్యేది, మధ్యలో ఆ పృథ్వీగాడు వచ్చి అడ్డుగా నిలబడ్డాడు కదా అని చెప్పి కళావతి అంటుంటే, ఈసారి ఎవరొచ్చినా సరే అమ్మమ్మ ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేలా చేస్తాను అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది. మరోవైపు పృథ్వీ పున్నమితో చెప్తూ ఉంటాడు, పున్నమి, నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళను ఇలానే చేస్తూ ఉన్నారు. ఆ పున్నమి ఇలా చేసిందని వాళ్ళు చెప్పినా కూడా నేను నమ్మను పున్నమి ఏంటో నాకు తెలుసు అని చెప్పి పృథ్వీ అంటాడు. ఎవరు ఏం చెప్పినా మీరు నమ్మరు, నాకు తెలుసు వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, మరి భర్త అంటే అదే కదా అని చెప్పి భాగ్య అంటుంది. ఏంటి పున్నమి, నేను చేసిన తప్పు నువ్వు చేస్తున్నావా? నేను చేయలేదని ఎన్నో పనులు నీతో చేద్దాం అనుకున్నానే, కానీ నువ్వు నీ స్థానానికి ముప్పు వచ్చేలా ఉందే, నిన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేలా ఉన్నారే అని చెప్పి భాగ్య అంటూ ఉంటే, అక్క, మనుషులకు మాత్రమే తలదించుతాను, వాళ్ళ పొగరకి కుట్రలకి కాదు. ఇకపైన పున్నమి అంటే ఏంటో వాళ్ళందరికీ చూపిస్తాను అని పున్నమితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. కరెక్ట్ పున్నమి, అలా ఉండటమే కరెక్ట్ అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక మరోవైపు సావిత్రి ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటుంది. పండగకి అత్తయ్య గారు ఇల్లంతా కూడా శుభ్రం చేయమన్నారు, ఈ గది కూడా శుభ్రం చేయాలి అని చెప్పి పైన ఉన్న సూట్ కేసులన్నీ తీస్తూ ఉంటే, సడన్గా సావిత్రి కాళ్ళు నొప్పితో విలవిల్లాడుతూ ఉంటే, అప్పుడే పున్నమి, భాగ్య ఇద్దరు కూడా వస్తారు. ఏమైంది అత్తయ్య అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, కాలు నొప్పిగా ఉందమ్మా అని చెప్పి సావిత్రి చెప్తుంది. ఇలా రెండు అత్తయ్య అని కూర్చోండి అని చెప్పి మీ కాలికి క్రీమ్ రాస్తానని చెప్పి అంటే, వద్దమ్మా నేను రాసుకుంటాను, ఇలా నువ్వు ఈ ఇంట్లో ఏ పని చేయొద్దని అత్తయ్య గారు ఆర్డర్ వేశారు, మీకు తెలుసు కదా అని చెప్పి సావిత్రి అంటుంది. పర్వాలేదు అత్తయ్య గారు, ఈ రూమ్లో మేము మాత్రమే ఉన్నాము, మీరు మీ అత్తయ్య గారి పాదపూజ చేయొచ్చు, కానీ మేము మా అత్తయ్య గారికి పాదపూజ చేయకూడదా? ఇలా కూర్చోండి, మేము క్రీమ్ రాస్తామని చెప్పి భాగ్య, పున్నమి ఇద్దరు కలిసి సావిత్రి కాలికి క్రీమ్ రాస్తూ ఉంటారు. పర్వాలేదులే అమ్మ, కాస్త తగ్గింది, తర్వాత నేను పని చేసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే, పర్వాలేదు అత్తయ్య, మీరు ఇలా కూర్చోండి, నేను శుభ్రం చేస్తాను అని చెప్పి పైన ఉన్న సూట్ కేసులు తీస్తూ ఉంటుంది. మెల్లగా తీయమ్మ పున్నమి అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది. ఇక సడన్గా ఒక సూట్ కేసు కింద పడిపోతుంది. సూట్ కేసులో నుంచి కమలి ఫోటో బయటపడుతుంది. ఇక పున్నమి ఫోటో పట్టుకుని చూస్తూ ఉంటే, అప్పుడే భానుమతమ్మ వచ్చి పున్నమి చూస్తున్న ఫోటో తీసుకుని, ఈ ఫోటో ఇంట్లోకి ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే, పైన సూట్ కేసులో నుంచి బయటపడింది అండి అని చెప్పి పున్నమి చెప్తుంది. సావిత్రి, ఈ ఫోటో ఎవరు ఇంట్లో ఉంచారు అని చెప్పి భానుమతమ్మ అడుగుతూ ఉంటే, సావిత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.